Sad we lost our officer Jack. He's a damn good soldier. What exactly are we doing with all these civilians? We had to bring them along with us, sir. We didn't have an option. And the German? I trust him, sir. We will give some time for Ishwa, and when he's well enough, Sir. we shall move. Now go, get some rest. Yes, sir. And there is a way out. You see this river? Just need to cross here somewhere. We're home free. This is going to hurt. It's okay. అలవాట్లేని గన్ను చేతికిచ్చావు. సమయానికి అక్కడ రాయి దొరకపెట్టి సరిపోయింది. లేకపోతే నన్ను కూడా గొయ్యి తీసి పాతి పెట్టి పైన రాయి పెట్టుండేవారు. మీ శ్రీనివాసరావు ఏం చెప్పలేదా? పోనీ పోనీ పోతే పోనీ అని. ఎందుకు చెప్పడు? చెప్పే ఉంటాడు. Hey, wow. Is this Grace? What's saying in this, right? Love letter. Wow, Z is very shine. సీత నా భార్య. ఏలిన వారింట్లో పెళ్లి ఇలా అద్దాతగా చేస్తున్నారే. అయ్యా కొండ పెదబాబు మనవరాలి పెళ్లికే ఇలా భజంత్రీలు ఆలస్యమైతే ఎలారా? మనవడు కనిపించడం లేదు బాబు. చుట్టుపక్కలంతా ఎతికాను. ఊళ్ళో అంతా ఏదేదో చెప్పుకుంటున్నారు. నాకు భయం ఎత్తుంది బాబు. ఏం కాదులేరా, గొడవలకి భయపడి ఎటో పారిపోయి ఉంటాడు. ఆడికి భయం ఎత్తే నాకు ధైర్యంగా ఉండేది బాబు. లేదు, అదే నా భయం బాబు. కొండ, బాధని బాధ్యతని సమానంగా చూడాలి. నీ మేళం ఎన్ని పెళ్లిళ్ళు చేసుంటుంది, ఎన్ని చావులు చూసుంటుంది. వెళ్ళు, నీ పన్ను చెయ్యి. పెళ్లివారిని ముందు గుడి దగ్గర ఆపి కొబ్బరికాయ కొట్టించిన తర్వాతే సరే. విడిదిలోకి తీసుకువెళ్ళు. పెళ్లివారు కూడా వచ్చేశారు. నీకు తప్పదు, తయారవు. వీళ్ళంతా మన గర్భాన్ని వాడుకుని బతుకుతుంటారమ్మా. మనం కేవలం వారసుల్ని కనడం కోసమే. అది కూడా ఒక గౌరవం అనుకుని బతికేయాలంతే. కానీ ఏం చేస్తాం, కర్మ. మీ తరానికి కష్టమే, అలవాటు చేసేసుకోవాలంతే. శుభమా అంటూ పెళ్లి రోజా కన్నీళ్ళేంటండి? పుట్టినరోజు దీపాలు ఆర్పకుండా ఆపినంత తేలిక కాదు పెళ్లి రోజున కన్నీళ్ళని ఆపడం. మా తాత షేక్స్పియర్, నన్ను లేవ తీసుకుపోరా. మనం విడిపోతే ఊరు చెడినట్టు, మనం లేచిపోతే ప్రేమ చెడినట్టు. రెండిటికి చెడకూడదు. రండి.
ఇంట్లో పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకొస్తానని మాటిచ్చాను తాత. ఆడమ్మ హిట్లర్కి ఈ వల్ల కాటిపోయి మనసేలబోయనోరన్నా, ఒకసారి కనబడితే వంగ పెట్టి గుద్ది అబ్బా అనిపిస్తారన్నా. అబ్బో, Let's go, come on. Come on, hide. Move. Captain Hari, we need to get out of here. This is the only way. But there's a German supply camp. I need you to do reconnaissance and get me the details. Be safe. Soldiers, you stay with them. Let's go. Sir, this is the base, and these are the waters. There's a tank and nearly 70 soldiers. There are 4 boats here and 2 bunkers. If we can take a tank and attack those bunkers, we can get away on the boats. I used to be a tank commander. Just get me into that tank and I'll blow those Krauts to smithereens. ఇది జరిగే పని కాదు. అలా బ్లైండ్గా వెళ్ళి అటాక్ చేయలేము. వి నీడ్ ఎ రియల్ ప్లాన్. ఆడెవడో రేపు నిద్ర లేస్తానో లేనో అని భయపడుతూ నిద్రలేక చచ్చాడంట. బతకాలంటే ఆగిపోకూడదు. తాడో పేడో నడుస్తూ పోవడమే. ఇది మన ఊరు కాదురా. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని బతికిపోవడానికి మనం 7గురమే ఉన్నాం. ఉన్నాంగా. యుద్ధం నీకోసమో నా కోసమో దేశాల కోసమో కాదు ఈశ్వర్. రేపటి కోసం, ఆ పాప కోసం. హోప్. నువ్వు నమ్ముతావా? ఆ పాప కూడా యుద్ధం చేస్తుంది. పాల కోసం ఏడవలసింది ప్రాణం కోసం ఏడుస్తుంది. పాపం పుట్టిన సంగతి కూడా ఇంకా దానికి తెలియదు. ఏ చంపేస్తారా? మీ జాతి కాకపోతే చంపేస్తారా? ఇది కూడా మనూరి కదే. అక్కడ జరిగింది మళ్ళీ ఇక్కడ జరగకూడదు.
పళ్ళు ఆగో. ఇప్పటికే ఊర్లో కంచెలేశారు, ఇంకేం జరుగుతుందో. బాబు హరి నీ కోడలమ్మా. నీ బుద్ధి ఏమైంది కొండయ్య? తప్పు చేసిన చెప్పు తీసుకుని కొట్టాల్సింది పోయి వెనకేసుకొస్తున్నావా? తప్పు మన బుద్ధులదయ్యా, వాళ్ళ మనుషులది కాదు. నాకేం తప్పు అనిపిస్తం లేదు. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారమ్మా. అయిపోయింది, అయిపోయింది. ఊరికి ఉప్పలం వచ్చింది, కట్టుబాటు లేకుండా పోయింది. ఇష్టానికి చేసుకుంటారంట. ఈళ్ళ నాళ్ళు ఆళ్ళ నీళ్లు ఎవళ్ళని పడితే వాళ్ళని చేసేసుకుంటారంట. మహిళ పడ్డప్పుడు ఇల్లుని పాడు పెడతావురా, ఇప్పుడు ఊరును కూడా పాడు పెట్టాలి. నాకు నీ గురించి తెలుసురా. నువ్వు పంచాయతీల మీద బ్రతికే పురుగువి. ఆవిడ మీద చేస్తావా? బాబాయ్, వీళ్ళు మీ వాళ్ళు మా వాళ్ళు కాదు, మనిషి తోలు కప్పుకున్న గుంట నక్కలు. హరి నేను లేనప్పుడు నా చెల్లెల్ని తీసుకొస్తావా? నువ్వు ఉన్నప్పుడే వచ్చాను. తాళి కట్టే సమయానికి నువ్వే లేవు. ఆయన చెల్లెలి పెళ్లి చూడడానికి అదృష్టం ఉండాలి కదా. తాళి కట్టగానే పెళ్ళైపోదు. నువ్వు అక్షింతలేస్తే అవుద్దా? పెళ్ళంటే బ్రతుకంతా తోడుంటానని ప్రమాణం చేయడం, అవన్నీ ఎప్పుడూ అయిపోయాయి. ఇప్పుడు తాళి కట్టి కాపురానికి తీసుకొచ్చానంతే. ఈ తాళి తెంచి నా చెల్లెల్ని తీసుకెళ్తాను. హరిబాబుని చంపమాకండి. మాలో మాకెన్నున్నా మేమంతా ఒక్కటే బాబు. బాబు కావాలంటే నన్ను చంపండి, చెల్లెల్ని తీసుకెళ్ళండి బాబు. చెల్లెల్ పరిష్కారం పెద్ద తలకాయ ఉన్నప్పుడు పరిష్కరించాలి కదా. తలకాయ పగిలిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకీ ధైర్యం? ఈశ్వర్, ఒకటి అడుగుతాను, చెబుతావా? ఈ పల్లెలో చెల్లెలికి దేవుడు సారెలిస్తే పండుగ చేస్తారు. మీ చేతులతో మీరే ఆ సారెని మోసుకు వస్తారు. ఏ నీ చెల్లెలు పల్లెలో ఉండకూడదా? కొంగు చాచి సారెని అడుగుతున్నాను. అన్నయ్య, నా ప్రేమను నాకిచ్చి ఇస్తావా? నువ్వు అడుగుతున్నది ప్రేమని కాదు, పరువుని. కులం గోత్రం అంతస్తు చూసుకోవా? ఏ కులం తక్కువ కాదు. కులం అంటే పని. కమతాన్ని నమ్ముకున్నాడు కమ్మోడయ్యాడు, కాపు కాసేవాడు కాపోడయ్యాడు. కుమ్మరోడి కుండ, చాకలోడి బండ, కంసాలి సేత, సాలీల నేత. వాళ్ళు మాత్రమే బ్రతకడానికి కాదు, అందరినీ బ్రతికించడం కోసం. నువ్వు ఎవరు అని అడిగితే ఏం చేస్తుంటావని, నీ నెత్తురేంటని కాదు. అలా అడిగిన వాడు మనిషే కాదు. బాబు, చిన్నోడైనా చాలా పెద్ద మాట చెప్పాడు బాబు. నువ్వు పెద్ద మనసు చేసుకో బాబు.